పెళ్ళైన భార్యాభర్తలిద్దరూ సంతోషంగా వారి జీవితాన్ని నిండు నూరేళ్లు సుఖంగా కొనసాగించేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో వారి వారి జీవితాలు సుఖంగా ఉండేందుకు సంభోగం కూడా ఒక కారణం అవుతుంది. సంభోగం అంటే కొందరు భూత పదంలా చూస్తూ ఉంటారు. అసలు భార్యాభర్తలిద్దరూ సంభోగంలో పాల్గొనకుంటే వారికి సంతానమే కలగదు. ఈ సృష్టి కొనసాగడానికి సంభోగం ఖచ్చితంగా అవసరం అవుతుంది. అలాంటి సంభోగం ఎవరు కూడా తప్పు పట్టకూడదు. అలాంటి సంభోగంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఎంతో తృప్తి చెందుతారు. అందులో ఏదో తెలియని మత్తు ఉంటుంది. అలాంటి సంభోగాన్ని భార్యాభర్తలిద్దరూ ఖచ్చితంగా ఆస్వాదించాలి. మీరు జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మీ భార్యను మాత్రం ఈ విషయంలో సంతోషపెట్టండి. అయితే ప్రతి మగాడు తన భార్యతో సంభోగంలో పాల్గొనే పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాటిని గనక మగాడు పాటించినట్లయితే మీ భార్య మిమ్మల్ని వదిలిపోవడం అస్సలు జరగని పని. అయితే దీనికి మీ భార్య కూడా సహకరించాలి. లేదంటే సంభోగంలో అంతగా తృప్తి అనేది ఉండదు. కొందరు ఆడవాళ్ళకి లోకజ్ఞానం తెలియక అమాయకంగా ఉంటూ కనీసం తాము పాల్గొనే తృప్తిపడే సంభోగ విషయంలో కూడా లోకజ్ఞానం ఉండకపోవచ్చు. అలాంటి భార్యలు మీరే పూర్తి వివరణ ఇచ్చి వారిని అందులో తృప్తి చెందేలా చేయాలి. చాలామంది మహిళలు అసలు సంభోగం అంటే ఏమిటో అనేది తెలియకుండానే అందులో పాల్గొంటూ ఉంటారు. అలాంటి స్త్రీలకు దాని గురించి వివరణ ఇచ్చి అది ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా చేయాలి, ఎలా చేస్తే సంతృప్తిగా ఉంటుందో చెప్పాలి. ప్రతి మగాడు తన భార్యతో 5 రకాల సంభోగ పద్ధతులను ఆచరిస్తాడట. ఈ విషయాలన్నీ పూర్వం మన పెద్దలు పెళ్ళి అయిన మగాడికి పర్సనల్గా చెప్పేవారట. ఎందుకంటే కొందరికి తెలియకపోవచ్చు కదా అని అన్ని విషయాలను వివరంగా చెప్పేవారట. 1వది, కొందరు భార్యాభర్తలిద్దరూ కలిసి ఏకాంత సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. కానీ స్త్రీలు సిగ్గుతో తనకు ఎన్ని కోరికలు ఉన్నా భర్తకు చెప్తే తప్పుగా అనుకుంటాడేమో అని తమలో తామే రగిలిపోతూ ఉంటారు. అలాంటప్పుడు తన భార్య మనసును తెలుసుకొని ఆమె ఆవేదనను అర్థం చేసుకొని ఆమెకు నచ్చిన పద్ధతిలో తన కోరికను తీరుస్తూ తృప్తిపరచాలి. తన భార్య ఎలా కోరితే అలా తృప్తిపరుస్తూ ఆమెకు స్వర్గభావాలను అందించడం తన బాధ్యతగా భావించాలి. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా తనకి ఇలాంటి కోరికలు కలిగినప్పుడు నిర్మోహటంగా తన భర్తను అడిగి మరి సంభోగంలో పాల్గొనవచ్చు. పరాయి వ్యక్తులతో ఆ కార్యాన్ని చేస్తే తప్పు, కానీ సొంత తాళకట్టిన భర్తతో చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. 2వది, కొందరు మగవాళ్ళు వారికి కామకోరికలు కలిగినప్పుడు భార్యలను అస్సలు లెక్క చేయకుండా తమకు ఇష్టం నచ్చిన విధంగా వారి కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే నీ భార్య ఆ విషయంలో తృప్తి చెందదు. భార్య కదా అని బలవంతంగా పని అస్సలు చేయరాదు. భార్యలతో పర్మిషన్ లేకుండా బలవంతంగా వారిపైన యొక్క కామకోరికలను తీర్చుకొని తృప్తి పడుతూ ఉంటారు. వారి సుఖమే వారికి ముఖ్యం. ఇలా బలవంతంగా చేసేదాన్ని సంసారం అనరు, వ్యభిచారం అంటారు, గుర్తుంచుకోండి. కాబట్టి భార్యకు ఇష్టమైతేనే సంభోగంలో పాల్గొనాలి. ఇంకొందరు మగవాళ్ళు అయితే బలవంతంగా స్త్రీలకు ఇష్టం లేని భంగిమలో సంభోగాన్ని చేసి తృప్తి పడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆడవాళ్ళ విషయంలో అస్సలు తృప్తి చెందరంట. 3వది, కొందరు స్త్రీలు వారి యొక్క శరీర భాగాలతో సంభోగం చేస్తే చాలా తృప్తి పడతారంట. అంటే వారి యొక్క శరీర భాగాల్లో ప్రధానంగా ఎదభాగం, నడుభాగం, బొడ్డు చాలా ముఖ్యమైన భాగాలుగా భావిస్తారట. స్త్రీలు ఇలాంటి శరీర భాగాలతో సంభోగం చేయించుకోవాలని ఎంతో ఆతృతగా ఉంటారంట. ఎందుకంటే వారికి సంభోగం చేసే ముందు వారి యొక్క ఈ భాగాలతో వారి భర్తలతో తృప్తి చెందడం చాలా ఇష్టమట. ఇలాంటివి చేయకపోతే సంభోగంలో అస్సలు మజానే ఉండదని కొంతమంది పెద్దవాళ్ళు వారి అనుభవంతో చెప్తుంటారు. సంభోగాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ముందుగా వీటిని తృప్తిపరిస్తేనే ఆడవాళ్ళకి సంపూర్ణ తృప్తి కలుగుతుందని పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తుంటారు. ఈ విధంగా తన యొక్క స్థానాలతో మరియు బొడ్డుతో సంభోగం చర్యలు జరిగిన తర్వాత అప్పుడు అసలైన కార్యాన్ని చేస్తే స్త్రీలు పూర్తి స్వర్గాన్ని చూస్తారంట. దీంతో తమ భర్తలను జీవితాంతం వారి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారంట. అలాగే స్త్రీ యొక్క నడుమును గిల్లడం, నొక్కడం చేసిన స్త్రీలు చాలా సంతోషపడతారంట. ఎందుకంటే స్త్రీలలో సంభోగ కోరికలను కలిగించే భాగాల్లో నడుము కూడా ఉంటుందని కాబట్టి. అయితే దీనికి కూడా ఒక సమయం, సందర్భం ఖచ్చితంగా ఉండాలి. స్త్రీ యొక్క శరీరంలో బొడ్డు కూడా చాలా ప్రధానమైన భాగం. స్త్రీలలో ఎక్కువ కామ కోరికలను కలగడానికి ఇది చాలా దోహదపడుతుంది. పురుషులు వారి చేతులతో బొడ్డు భాగాన్ని ఇలా టచ్ చేసిన స్త్రీలో ఆ కోరికలు అనేది రెట్టింపుగా ఉత్పత్తి అవుతాయంట.
ఇలా స్త్రీలు గనక వారి యొక్క అందచందాలతో మగాళ్ళను మురిపిస్తే జీవితంలో చచ్చినా మీ చేతిని వదలరట. కానీ అలా చేస్తున్నప్పుడు మీ భార్యను తప్పు పట్టరాదు. ఎందుకంటే ఏ భార్య అయినా తన భర్తతో అన్ని సంతోషాలను పంచుకోవాలనుకుంటుంది. నీ భార్య పరాయి పురుషులతో ఇలా చేస్తే తప్పు, కానీ మీతో ఎలా ఉన్నా అసలు తప్పు పట్టరాదు. ఈ విషయంలో ఆమెను కట్టడి చేస్తే ఆమె మీతో చేసేవన్నీ పరాయి మగలతో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ భార్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి మీ భార్య యొక్క మనసును తెలుసుకొని ఆమె సంభోగ విషయంలో ఎలా కోరుకుంటుందో, ఏ విధంగా భంగిమలో తృప్తి చెందుతుందో తెలుసుకొని అదేవిధంగా మీ భార్య కోరికను నెరవేర్చినట్లయితే ఆమె మీ ద్వారా పూర్తి స్వర్గాన్ని చూస్తుంది. కొందరు స్త్రీలకు వారి యొక్క భర్తలు ఎంత తృప్తిపరిచినా వారిలో విపరీతమైన కామ కోరికలు అధికంగా ఉండి వారి యొక్క శ్వానాలతో వారి ఎదలను ఒత్తుకోవడం, నలుపుకోవడం చేస్తుంటారట. కాబట్టి ఇలాంటి స్త్రీలకు ముందుగానే వారి కోరికలను గ్రహించి వారికి నచ్చిన పద్ధతిలో ఆ కోరికలను తీరుస్తూ మీ భార్యను మీ వశం చేసుకోవాలి. లేదంటే ఆ కోరికలను వారి మనసులోనూ పెట్టుకొని రగిలిపోతూ ఉంటారంట. కాబట్టి వారి యొక్క మనసును తెలుసుకొని ఆమె కోరిన విధంగా కోరికలు తీరుస్తూ భర్తగా మీ బాధ్యతను నెరవేర్చుకోండి. లేదంటే ఆ కోరికలు తీరక పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది.